తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సత్యనారాయణ. ఒక అంటే విశ్వవ్యాప్తంగా ఒక సంచలనాత్మకమైన పరిణామం జరుగుతుంది. అంటే మొత్తంగా కూడా ప్రపంచంలో ఉన్న 800 కోట్ల జనాభాని అమెరికా తన ఆధీనంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. అంటే ఒక డీప్ స్టేట్ అనే అంటే సిఏకి అనుబంధంగా ఏర్పడిన డీప్ స్టేట్ అనే సంస్థ మొత్తంగా కూడా అంతర్జాతీయ రాజకీయాలని, అంతర్జాతీయంగా అమెరికా పలుకుబడిని లేదంటే అమెరికా మజిల్ పవర్ని స్ప్రెడ్ చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఒక కొత్త రకం టెక్నాలజీని తీసుకొచ్చారు. ఆ టెక్నాలజీ ఏంటంటే మొత్తం 800 కోట్ల మంది జనాభా మెదళ్లను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి రకరకాల కొత్త టెక్నాలజీస్ని ఉపయోగిస్తున్నారు. ఆ టెక్నాలజీస్ ఏంటి, అవి ఏ రకంగా ఫ్యూచర్ని ప్రభావితం చేయబోతున్నాయి, ఈ అంశాలన్నింటినీ మనతో చర్చించడానికి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసిన తరుణ్ రావి గారు మనతో ఉన్నారు. యాక్చువల్గా ఈ ప్రయోగాల్లో తాను కూడా గినీ పిగ్ అయ్యానని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అందుకని ఆయన చెప్పే అంశాలకి చాలా ప్రాధాన్యం ఉంది. ఎందుకంటే హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ద విక్టిమ్ ఆఫ్ దిస్ టెక్నాలజీ. కాబట్టి ఈ అంశాలన్నీ ఆయన అడిగి తెలుసుకుందాం. తరుణ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. అదే ఇప్పుడు మీరు చెప్తున్నవి చాలా మామూలుగా నమ్మశక్యం కాకుండా ఉంది. ఎందుకంటే డీప్ స్టేట్ అనేది మొత్తం 800 కోట్ల మంది మెదళ్లను ఆధీనంలోకి తీసుకోవటం జరిగింది అనేసి చెప్తున్నారు. అంటే ఏంటి అసలు, ఎలా జరిగింది, మీకు తెలిసిన సమాచారం ఏంటి? ఓకే అండి, నేను అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నానండి. వెళ్ళి 25 years పైన అయింది. అమెరికాలోనే మాస్టర్స్ చేశాను కంప్యూటర్ సైన్స్. ఫోర్డ్ మోటార్ ఐబిఎంలో కన్సల్టెంట్గా పనిచేశాను అనమాట. సో సడన్గా ఒకరోజు నా జీవితం అంతా అల్లకల్లోలం అయిపోయింది అనమాట. ఏమైందంటే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి ఇంట్లో వస్తువులన్నీ, బెడ్రూమ్లో వస్తువులన్నీ బాత్రూంలో నుంచి బెడ్రూమ్లోకి అట్లా మార్చేసేవాళ్ళు అనమాట, ఎవరో ఇంట్లోకి వచ్చి. సో అట్లా నన్ను మెంటల్ టార్చర్ చేయడం మొదలుపెట్టారనమాట. సో నాకు ఇనీషియల్గా అర్థమయ్యేది కాదు, ఎందుకని ఎవరు చేస్తున్నారు, నాకేమి ఎవరు ఎనిమీస్ లేరు, నాకేమీ ఎవరితోనూ తగాదాలు లేవు, నా లైఫ్ ఏదో నేను బతికేవాడిని నార్మల్గా అట్లా అనమాట. సో అట్లా వియర్డ్ థింగ్స్ హ్యాపెండ్ అనమాట ఓవర్ ఏ కోర్స్ ఆఫ్. ఏ ఇయర్లో జరిగిందండి ఇది? 2003-2002 ఆ టైంలో జరిగిందనమాట. సో అప్పుడు ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టారనమాట, ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు ఇట్లా అనమాట. సో ఒక 2-3 సంవత్సరాలు ఇన్వెస్టిగేట్ చేసి రీసెర్చ్ చేసి తర్వాత అర్థమైందనమాట. ఇవేంటంటే అమెరికన్ గవర్నమెంట్ వాళ్ళు కొంతమందిని గినీ పిగ్స్ లాగా యూజ్ చేసుకోవడం మొదలుపెట్టారనమాట. ఈ గినీ పిగ్స్ని టార్గెటెడ్ ఇండివిజువల్స్ అంటారు. ఈ టార్గెటెడ్ ఇండివిజువల్స్ని వాళ్ళు ఫిజికల్గాను మెంటల్గాను టార్చర్ చేస్తారనమాట, కంటిన్యూస్గా టార్చర్ చేస్తారనమాట. సో ఇట్లా అమెరికన్ గవర్నమెంట్ సైంటిస్ట్స్, బ్రిటిష్ గవర్నమెంట్ సైంటిస్ట్స్ ఇట్లా ఈ గినీ పిగ్స్ని, ఈ టార్గెటెడ్ ఇండివిజువల్స్ని ఇట్లా టార్చర్ చేస్తారు అని చెప్పి MI5 సైంటిస్ట్, మైక్రోవేవ్ సైంటిస్ట్ అండి, బ్యారీ ట్రెవర్, ఆయన కూడా చెప్పాడనమాట. అలాగే CIA సైంటిస్ట్ డాక్టర్ రాబర్ట్ డంకన్, ఆయన కూడా వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట యూట్యూబ్లో. అవి మనకి ఆడియన్స్కి చూపిద్దాం. వాళ్ళు యూట్యూబ్లో సెర్చ్ చేసినా కూడా వాళ్ళకి కనపడతాయి అన్నమాట. డాక్టర్ రాబర్ట్ డంకన్, డాక్టర్ బ్యారీ ట్రెవర్, ఆయన MI5 సైంటిస్ట్. సో వీళ్ళు చెప్పారనమాట, ఈ అమెరికన్ గవర్నమెంట్, బ్రిటిష్ గవర్నమెంట్, ఈ CIA, MI5, MI6, NSA, FBI వాళ్ళు ఈ టార్గెటెడ్ ఇండివిజువల్స్ని ఈ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్, DEWs అంటారు, అలాగే బ్రెయిన్ కంట్రోల్ వెపన్స్ ఆర్ న్యూరో వెపన్స్ అంటారు, ప్లస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ ఫ్యూచరిస్టిక్ వెపన్స్ని యూజ్ చేసి ఈ టార్గెటెడ్ ఇండివిజువల్స్ని కంటిన్యూస్గా టార్చర్ చేస్తారు. ఎట్లా టార్చర్ చేస్తారనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఈ టార్గెటెడ్ ఇండివిజువల్స్ సూయిసైడ్ చేసుకునే వరకు, లేకపోతే చచ్చిపోయే వరకు, లేకపోతే వాళ్ళకి మెంటల్ వచ్చేసి వాళ్ళు మెంటల్ అసైలమ్స్లో జాయిన్ అయ్యే వరకు టార్చర్ చేస్తారని చెప్పారనమాట. సో అట్లా నేను అనుకోకుండా, అన్ఫార్చునేట్లీ నా దురదృష్టం, నేను ఒక టార్గెటెడ్ ఇండివిజువల్గా అయ్యాను అనమాట. ఇక నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వైట్స్, బ్లాక్స్, బ్రౌన్స్, ఇండియన్స్ చాలామంది ఉన్నారు అన్నమాట, చైనీస్, అమెరికాలో ఉండేవాళ్ళు. అలాగే ఇండియాలో కూడా చాలామంది ఇండియన్ విక్టిమ్స్ కూడా ఉన్నారనమాట. వాళ్ళతో నేను కన్వర్స్ చేశాను, మా కాంటాక్ట్లో ఉన్నాను. వాళ్ళు ఎప్పుడు అమెరికా రాలేదని చెప్పారు, అయినా కూడా వాళ్ళని కూడా ఇక్కడ టార్చర్ చేస్తున్నారు. మిమ్మల్ని ఎంచుకోవడానికి కారణం ఏంటండి? నన్నే ఎంచుకోవడానికంటే అది ర్యాండమ్గా జరిగిందండి. ఇప్పుడు వాళ్ళు ఒరిజినల్గా ఏంటంటే, వాళ్ళు గినీ పిగ్స్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళు డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ రిలీజియన్స్, డిఫరెంట్ నేషన్స్, అలాగే డిఫరెంట్ ప్రొఫెషన్స్, అలాగే డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ అట్లా సెలెక్ట్ చేసుకుంటారనమాట. ఎందుకంటే మన వైట్స్, బ్లాక్స్, మన ఇండియన్స్, చైనీస్ లేదా రష్యన్స్ మెంటాలిటీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా.
సో మన థాట్ ప్రాసెస్ అంతా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళ సాఫ్ట్వేర్ దాన్ని సేటన్ సాఫ్ట్వేర్ అంటారు. SATAN సేటన్ సాఫ్ట్వేర్. అది డాక్టర్ రాబర్ట్ డంకన్ చెప్పాడు అనమాట. ఆ వీడియో కూడా ఉంది యూట్యూబ్లో. దానికి ఆ సాఫ్ట్వేర్కి ట్రైనింగ్ ఇవ్వడం కోసం డిఫరెంట్ కల్చర్స్ వాళ్ళు చూస్ చేసుకుని డిఫరెంట్ టార్గెటెడ్ ఇండివిజువల్స్ని టార్చర్ చేసి ఆ సాఫ్ట్వేర్ని ట్రైనింగ్ ఇచ్చేస్తున్నారని చెప్పి ఆయన చెప్పాడు అనమాట. సో ఆ ప్రాసెస్లో అనుకోకుండా అంటే ఈ టార్చర్ చేయటం ద్వారా మీ థాట్ ప్రాసెస్ లేదంటే ఏ రకంగా ఉందనేది వాళ్ళు ప్యాటర్న్స్ తీసుకుంటారంటారా? మన బ్రెయిన్లో జరిగే ప్యాటర్న్స్ అవన్నీ రీడ్ చేస్తారనమాట. సో వీళ్ళు అమెరికన్ గవర్నమెంట్ CIA వాళ్ళు 1953లో MK Ultra అనే ప్రాజెక్ట్తో ఈ మైండ్ కంట్రోల్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారనమాట. వాళ్ళ అబ్జెక్టివ్ ఏంటంటే హ్యూమన్ బ్రెయిన్స్లో జరిగే థాట్ ప్రాసెస్, ఇమోషన్స్, మన మెమరీస్ని వాళ్ళు రీడ్ చేయాలన్నమాట. అట్లా స్టార్ట్ చేశారు. ఒరిజినల్గా వాళ్ళు యానిమల్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేశారనమాట. క్యాట్స్, డాగ్స్, మంకీస్, చింపాంజీస్ వాటి మీద ఎక్స్పెరిమెంట్ చేశారు 1953లో. ఒక 5-6 ఇయర్స్ అయిన తర్వాత వాళ్ళు సక్సెస్ఫుల్గా యానిమల్స్ని రిమోట్గా కంట్రోల్ చేశారనమాట. రిమోట్గా వాటిని ఆపరేట్ చేయడం అట్లా అనమాట. సో దాన్ని కూర్చోమంటే కూర్చుంటుంది, నుంచోమంటే నుంచుంటుంది అట్లా అనమాట. అట్లా చేసి 1961 ఆ టైంలో ఆ టెక్నాలజీస్ని వాళ్ళు మనుషుల మీద యూజ్ చేస్తామని చెప్పారనమాట. అని అట్లా చెప్పారని చెప్పి డీక్లాసిఫైడ్ డాక్యుమెంట్ ఒకటి ఉందన్నమాట CIA వాళ్ళది. అది జాన్ మార్క్స్ అని చెప్పి స్టేట్ డిపార్ట్మెంట్లో పనిచేశాడు. ఆయన ఒక బుక్ రాశాడు, ద సర్చ్ ఫర్ ద మంచూరియన్ క్యాండిడేట్. అందులో ఆయన చెప్పాడనమాట, CIA వాళ్ళు డీక్లాసిఫైడ్ డాక్యుమెంట్స్లో 1961లో ఈ టెక్నాలజీస్ వాళ్ళు యానిమల్స్ మీద సక్సెస్ఫుల్గా డెవలప్ చేసి హ్యూమన్ బీయింగ్స్ మీద కూడా యూజ్ చేస్తాము అని చెప్పారని చెప్పి రాశాడనమాట. సో అట్లా స్టార్ట్ అయింది. 1970s, 80s ఆ టైంలో వీళ్ళు ఏం చేశారంటే నానోబాట్స్ డెవలప్ చేశారండి, మైండ్ కంట్రోల్ నానోబాట్స్. నానోబాట్స్ ఏంటంటే మనకి కళ్ళకి కనపడవు, చాలా చిన్నగా ఉంటాయి, 1 billionth of a meter సైజు. సో అందుకని మనకి కళ్ళకి కనపడవు. వాటిని ఎయిర్లో స్ప్రే చేయడం మొదలుపెట్టారనమాట. ఆ ఎయిర్లో స్ప్రే చేసినప్పుడు మనం బ్రీదింగ్ చేసినప్పుడు, ఇన్హేల్ చేసినప్పుడు మన ముక్కులోంచి కరోనా వైరస్ మన ముక్కులోంచి వెళ్ళి మన లంగ్స్కి ఎట్లా ఎఫెక్ట్ అవుతుందో అలాగే మన ముక్కులోంచి వెళ్ళి ఆ మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ నానోబాట్స్ అనమాట ముక్కులోంచి వెళ్ళి మన బ్రెయిన్లో అటాచ్ చేసుకుంటాయి అనమాట. సినాప్సెస్కి, న్యూరో ట్రాన్స్మిటర్స్కి, న్యూరాన్స్కి వాటికి అటాచ్ చేసుకుంటాయి. అలా అటాచ్ చేసుకుని అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి కలెక్ట్ చేసి వాళ్ళ సూపర్ కంప్యూటర్స్కి ట్రాన్స్మిట్ చేస్తాయి వైర్లెస్గా అని చెప్పి డాక్టర్ రే కర్జ్వైల్, ఆయన MIT ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైంటిస్ట్, ఆయన చెప్పాడు. ఆ వీడియో కూడా ఉంది, యూట్యూబ్లో ఉంది. మనం ఆడియన్స్ కూడా చూపిద్దాం, నా దగ్గర వీడియో క్లిప్ ఉందన్నమాట. సో అట్లా ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ట్రాన్స్మిట్ చేసి ఆ సూపర్ కంప్యూటర్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్గరిథమ్స్ ఉంటాయి, ఆ సాఫ్ట్వేర్ ఆల్గరిథమ్స్, అవి ఈ ఇమేజెస్ని ఇమ్మీడియట్గా ప్రాసెస్ చేసేస్తాయి అనమాట. ఒక ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్లో ప్రాసెస్ చేసేసి వాళ్ళ మానిటర్ మీద డిస్ప్లే చేస్తాయి అనమాట, మనం ఏం ఆలోచిస్తున్నాం అనేది. అట్లా 80sలో మొదలు చేశారనమాట. తర్వాత ఇంకా ఇప్పుడు మనం ఐఫోన్ ఎవ్రీ 2 yearsకి అడ్వాన్స్డ్ ఫీచర్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తారు కదా, ప్రతి ఫీల్డ్లోనూ అట్లాగే అడ్వాన్స్ అవుతూ ఉంటుంది కదా. అట్లాగే సేమ్ కాన్సెప్ట్ ఈ మైండ్ కంట్రోల్ టెక్నాలజీస్ అనమాట. ఈ 1990sకి వచ్చేసరికి వాళ్ళు ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ డెవలప్ చేశారు, ఈ మైండ్ కంట్రోల్ టెక్నాలజీస్. అది విజిల్ బ్లోవర్ అండి, బ్రయన్ కాఫ్రన్ అతని పేరు. సియాటిల్లో సెక్యూరిటీ ఇండస్ట్రీ స్పెషలిస్ట్ అనే కంపెనీ ఉంది, ప్రైవేట్ కంపెనీ, అందులో పనిచేసేవాడు. ఈ అమెరికన్ గవర్నమెంట్ వాళ్ళు CIA, NSA, FBI వాళ్ళు ఈ వెపన్స్, ఈ ఫ్రైటనింగ్ వెపన్స్, ఈ న్యూరో వెపన్స్, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ ఒక 100-200 ప్రైవేట్ కంపెనీస్కి ఇచ్చారండి. ఆ ప్రైవేట్ కంపెనీస్ కూడా ఓనర్స్ ఎవరంటే ఫార్మర్ ఇంటెలిజెన్స్ ఏజెంట్స్, ఈ మిలిటరీ ఏజెంట్స్ అట్లా అనమాట. వాళ్ళతో ప్రైవేట్ కంపెనీస్ స్టార్ట్ చేయించి వాళ్ళకి ఈ వెపన్స్ అన్నీ ఇచ్చి వాళ్ళతో ఈ జనరల్ పబ్లిక్ మీద, నాలాంటి వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్స్ చేయడం, మమ్మల్ని టార్చర్ చేయడం అట్లా చేస్తున్నారు అనమాట. అతను ఒక 1 year 2 years పనిచేసి అతను కూడా టార్చర్ చేశాడనమాట అమెరికన్ పబ్లిక్ని, సివిలియన్స్ని చేసి. తర్వాత అతనికి ఒకరోజు బాధ వచ్చిందనమాట, అనవసరంగా ఇన్నోసెంట్ పీపుల్ని టార్చర్ చేస్తున్నవి అనే ఫీలింగ్ వచ్చి కంపెనీ నుంచి బయటకు వచ్చేసి నేను విజిల్ బ్లోవర్గా మారాడనమాట. వీడియోస్, పాడ్కాస్ట్స్ పెట్టాడనమాట. అతని పేరు బ్రయన్ కాఫ్రన్, KOFRON. అతను ఈ టెక్నాలజీస్ ఎలా పనిచేస్తాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి నా దగ్గర, అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకే అసలు ఈ డీప్ స్టేట్ ఎయిమ్ ఏంటండి? వీళ్ళందరినీ లొంగ తీసుకుని ఏం చేస్తారు? ఏంటంటే పవర్ అండి. ఇప్పుడు అమెరికన్స్, మన వెస్టర్న్ వైట్స్, వాళ్ళ మెంటాలిటీ మనకి చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రతి దేశాన్ని మీద యుద్ధం చేసి వాళ్ళని సబ్జుగేట్ చేసి వాళ్ళ సంపాదన దోచుకోవడం అట్లాంటివి మనకి లేదు ఇండియన్స్కి. అది వైట్స్కి ఎప్పటి నుంచో ఉందన్నమాట. అది ఇప్పటికీ మారలేదు. అది వాళ్ళు బ్రిటిషర్స్ మన ఇండియాని వదిలేసి 1947లో వెళ్ళిపోవడానికి కారణం గాంధీ కాదండి. ఇక్కడ మన దేశంలో దోచుకోవడానికి ఏమీ మిగలలేదు.
మనం ఆ టైంలో 1947లో మనం బాటమ్ 2% బ్యాంక్రప్ట్ కంప్లీట్లీ వన్ ఆఫ్ ద పూరెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. మనం బాటమ్ 2%లో ఉన్నాం. ఇంకా మన దగ్గర దోచుకోవడానికి ఏమీ లేదు, అందుకని వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట. ఇది గాంధీ మనకి ఇండిపెండెన్స్ తీసుకురాలేదండి, వాళ్ళు మన దగ్గర దోచుకోవడానికి ఏమీ లేదు కాబట్టి వాళ్ళంతగా వాళ్ళే వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంత డేటాని, ఈ ప్యాటర్న్స్ ఇవన్నీ స్టోర్ చేయాలంటే చాలా, అంటే ఇప్పుడున్న స్టోరేజ్, ఇప్పుడు మీరు చెప్తున్నారు 800 కోట్ల మందికి సంబంధించిన ఈ ప్యాటర్న్స్, వాళ్ళ థాట్ ప్రాసెస్కి సంబంధించిన ప్యాటర్న్స్ స్టోర్ చేయాలంటే అసలు సాధ్యం అవుతుందంటారా? సాధ్యం అవుతుందండి. ఆ సర్వర్స్ కానీ లేదంటే అవన్నీ అసలు ఉన్నాయి, అంత కెపాసిటీ ఉంది? ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి కంప్యూటర్ స్టోరేజ్ తెలుసు కదా, మనకి స్టార్టింగ్ విత్ మెగాబైట్స్, తర్వాత కిలోబైట్స్, మెగాబైట్స్, టెరాబైట్స్, అట్లా ఎక్సాబైట్స్ అని చాలా హ్యూజ్ స్టోరేజ్ అనమాట ఎక్సాబైట్. ఇప్పుడు మన హ్యూమన్ హిస్టరీ అంతా ఇది ఫ్రమ్ ద బిగినింగ్ టు దిస్ పాయింట్ అనమాట. హ్యూమన్ హిస్టరీ అంతా 5 exabytesలో స్టోర్ చేయొచ్చు. 5 exabyte స్టోరేజ్ సరిపోతుంది అని చెప్పి గూగుల్ CEO ఎరిక్ షమిడ్, ఆయన మొన్న ఒక 3-4 years దాకా మన సుందర్ పిచాయ్ CEO అయ్యే ముందు ఆయన CEO గూగుల్కి ఎరిక్ షమిడ్, ఆయన చెప్పాడు అనమాట 5 exabyte స్టోరేజ్ సరిపోతుంది మొత్తం హ్యూమన్ హిస్టరీ అంతా స్టోర్ చేయడం అనమాట. అది ఇప్పుడు మన NSA వాళ్ళు యూటా స్టేట్లో బ్లఫ్డేల్ అనే సిటీ ఉంది, టౌను, అందులో ఒక హ్యూజ్ కన్స్ట్రక్షన్ అండి, NSA బిల్డింగు. అందులో వాళ్ళు 1 yottabyte స్టోరేజ్ క్రియేట్ చేశారనమాట. 1 yottabyte ఎంత అంటే అది 1 million exabytes. సో మొత్తం హ్యూమన్ హిస్టరీ అంతా 5 exabytesలో స్టోరేజ్ చేయగలం అని చెప్పాడు కదా. మరి వాళ్ళు అమెరికన్ గవర్నమెంట్ వాళ్ళు 1 million exabyte స్టోరేజ్ వాళ్ళు క్రియేట్ చేశారనమాట. మరి ఎందుకు క్రియేట్ చేశారు అంటే 10 లక్షల రెట్లు. 10 లక్షల రెట్లు ఎందుకు క్రియేట్ చేశారు? మొత్తం మన 8 billion హ్యూమన్ బీయింగ్స్, 800 కోట్ల హ్యూమన్ బీయింగ్స్ వాళ్ళ డేటా. ఇప్పుడు మనం ప్రతిరోజు మనం చేసే ప్రతి ఇన్ఫర్మేషను, ఏది మీరు గూగుల్ మెయిల్ ఏం చేస్తున్నారు, గూగుల్ మ్యాప్స్లో ఏం చూస్తున్నారు, గూగుల్లో ఏం సెర్చ్ చేస్తున్నారు, మన ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళ NSA సూపర్ కంప్యూటర్స్లో స్టోర్ చేస్తున్నారు అన్నమాట. సో దానికోసం వాళ్ళు ఆ 1 yottabyte 1 million exabytes క్రియేట్ చేశారనమాట. మన ఇన్ఫర్మేషన్ అంతా ఆ సూపర్ కంప్యూటర్స్ NSA బిల్డింగ్లో స్టోర్ చేసి దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ ఇన్ఫర్మేషన్ని, ఆ డేటానంతా సూపర్ ఫాస్ట్ అనమాట, ఈ క్వాంటమ్ స్పీడ్లో ప్రాసెస్ చేస్తాయి అనమాట. ఇప్పుడు సూపర్ కంప్యూటర్సే కాకుండా క్వాంటమ్ కంప్యూటర్స్ అని కూడా వచ్చినాయి, D-Wave క్వాంటమ్ కంప్యూటర్స్ అంటారు. అవి ఇంకా ఫాస్ట్ అనమాట, సూపర్ కంప్యూటర్స్ అంటే కూడా ఫాస్ట్ అనమాట. సో ఇన్ఫర్మేషన్ అంతా ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాసెస్ చేసి వాళ్ళకి మన గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా రిలే చేస్తుంటుంది అనమాట అమెరికన్ గవర్నమెంట్కి. మనం ఏం చేస్తున్నాము, మనం ఏం ఆలోచిస్తున్నాము, మనం ఫ్యూచర్లో ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం ఫ్యూచర్లో ఏం చేయబోతాం అనేది కూడా ప్రిడిక్ట్ చేస్తుంది అనమాట, బేస్డ్ ఆన్ అవర్ హిస్టరీ. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఇప్పుడు ఈ టెక్నాలజీకి సంబంధం ఏంటండి? దీనికి సంబంధం ఏంటంటే, ఇప్పుడు ఇవి మైండ్ కంట్రోల్ టెక్నాలజీస్ ఇనీషియల్గా డెవలప్ చేశారని చెప్పాను కదా, అది ఇంకొక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఆ బ్రైన్ కాఫ్రన్ అనే ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఈ లేటెస్ట్ హోలీ గ్రెయిల్ ఆఫ్ మైండ్ కంట్రోల్ టెక్నాలజీ ఏంటంటే దాన్ని DNA రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ టెక్నాలజీ అంటారు. దీనికి మన ప్రతి మనిషికి ఒక బ్రెయిన్ వేవ్ సిగ్నేచర్ ఉంటుంది అనమాట, అది యూనిక్గా ఉంటుంది. ఇప్పుడు మన ప్రతి మనిషికి మన ఫింగర్ ప్రింట్స్ డిఫరెంట్గా ఉంటాయి కదా, అట్లాగే మన బ్రెయిన్ సిగ్నేచర్, DNA బ్రెయిన్ సిగ్నేచర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో వాళ్ళు అమెరికన్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే, ఈ మన DNA ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీని మన DNA టెస్ట్ చేసినప్పుడు ఆ DNA ప్రొఫైల్లో ఉంటుంది అనమాట ఇన్ఫర్మేషన్, ఆ ఫ్రీక్వెన్సీని వాళ్ళు ఏం చేస్తారంటే బ్రాడ్కాస్ట్ చేస్తారు. బ్రాడ్కాస్ట్ చేసినప్పుడు మన బ్రెయిన్ వేవ్ సిగ్నేచరు అక్కడ వాళ్ళ సెల్ టవర్స్ నుంచి లేకపోతే సూపర్ కంప్యూటర్స్, శాటిలైట్స్ ద్వారా వాళ్ళు బ్రాడ్కాస్ట్ చేసినప్పుడు ఆ ఫ్రీక్వెన్సీని మన బ్రెయిన్ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయ్యి లింక్ అయిపోతాయి అనమాట. లింక్ అయిపోయి ఒక ఇన్ఫర్మేషన్ హైవే లాగా ఫామ్ అవుద్ది మన బ్రెయిన్ నుంచి వాళ్ళ సూపర్ కంప్యూటర్స్కి. అది అన్బ్రేకబుల్ అనమాట, ఎందుకంటే మన ఫింగర్ ప్రింట్స్ని మార్చలేం కదా, అలాగే మన బ్రెయిన్ వేవ్ సిగ్నేచర్ని మనం మార్చలేం అనమాట. సో ఒక ఇన్ఫర్మేషన్ హైవే లాగా ఫామ్ అయిపోయి అప్లోడింగ్ డౌన్లోడింగ్ చేయొచ్చు అనమాట మన బ్రెయిన్లోకి. అట్లా అది టెక్నాలజీ. సో ఇన్ఫర్మేషన్ అంతా ఇప్పుడు అంటే డౌన్లోడింగ్ అప్లోడింగ్ అంటే వాళ్ళు ఏదైనా కంప్యూటర్ కనెక్ట్ చేస్తారు మన బ్రెయిన్ని? అవునండి, మన బ్రెయిన్స్ని వాళ్ళ సూపర్ కంప్యూటర్స్కి కనెక్ట్ చేస్తారు. అంటే రిమోట్లో చేయడానికి ఎట్లా వీలవుతుందండి? వీలవుతుందండి. అదే ఇంతకుముందు ఈ న్యూరాలజీకి సంబంధించిన టెక్నాలజీస్ బ్రెయిన్లో చిప్ పెట్టి రిపేర్ చేయటం అట్లాంటిది విన్నాము. అంటే అసలు ఇంటర్వెన్షన్ లేకుండా చేయడానికి వీలవుతుందా? వీలవుతుందండి. అదే ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఇనీషియల్ స్టేజెస్లో ఏంటంటే వాళ్ళు వైర్స్ మన బ్రెయిన్స్కి కనెక్ట్ చేసి ఎలక్ట్రోడ్స్ అవి కనెక్ట్ చేసి అట్లా బ్రెయిన్ సిగ్నల్స్ని రీడ్ చేసి వాటిని ప్రాసెస్ చేసేవాళ్ళు. అది ఇనీషియల్ స్టేజెస్లో, ఓకే 50 years బ్యాక్. ఇప్పుడు అది అడ్వాన్స్డ్ స్టేజ్కి వచ్చేసింది అనమాట. వాళ్ళు ఏంటంటే ఈ మైండ్ కంట్రోల్ DNA నానోబాట్స్ని ఎయిర్లో స్ప్రే చేస్తారనమాట, అట్మాస్ఫియర్లో.
మొత్తం వరల్డ్ వైడ్ స్ప్రెడ్ చేస్తున్నారు. అది మనకి తెలియక మనం బ్రీదింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ నానోబాట్స్ మన ముక్కులోంచి ట్రావెల్ చేసి బిలియన్స్ ఆఫ్ నానోబాట్స్ మన బ్రెయిన్లోకి వెళ్ళిపోయి మన సినాప్సెస్కి న్యూరో ట్రాన్స్మిట్కి అటాచ్ చేసుకుంటాయి అన్నమాట. అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ ఇంకా ఆటోమేటిక్గా ట్రాన్స్మిట్ అయిపోద్ది. అది టెక్నాలజీ 80s 90sలో డెవలప్ చేశారనమాట. సో అప్పటి నుంచి ఈ డేటా అంతా వాళ్ళు ప్రాసెస్ చేయడానికి మరి మాన్యువల్గా కుదరదు కదా, మామూలు కంప్యూటర్స్ కూడా ప్రాసెస్ చేయడం కష్టం. సో అందుకని ఈ సూపర్ కంప్యూటర్స్, క్వాంటమ్ కంప్యూటర్స్ యూజ్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రియేట్ చేశారు, ఆల్గరిథమ్స్ అనమాట. ఈ ఏఐ ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఈ హ్యూమంగస్ అమౌంట్ ఆఫ్ డేటా కదా, వాటిని ఇన్స్టెంట్గా ప్రాసెస్ చేసేసి వాళ్ళ మానిటర్స్ మీద పడిపోద్ది అనమాట. సో మన థాట్ ప్రాసెస్, మన ఇమోషన్స్, సో వాళ్ళు మన రిమోట్గా మన థాట్ ప్రాసెస్ని, మన మెమరీస్, మన ఇమోషన్స్ని కూడా రిమోట్గా మెనిపులేట్ చేయగలరు అనమాట. మన బ్రెయిన్లో ఉన్న మెమరీస్ని కూడా డిలీట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మన కంప్యూటర్లో మన ఫైల్స్ ఎలా డిలీట్ చేస్తాం, ఎడిట్ చేస్తాం, యాడ్ చేస్తాం కదా ఫైల్స్ని కంప్యూటర్కి, సో లేకపోతే స్మార్ట్ ఫోన్కి, అట్లాగే వాళ్ళు మన బ్రెయిన్ని కూడా అలాగే చేయగలరు అనమాట. ఇది మెమరీస్ని డిలీట్ చేయొచ్చు, మాడిఫై చేయొచ్చు అని చెప్పి షీనా జోసెలిన్ అని చెప్పి ఒక సైంటిస్ట్ ఆవిడ కూడా చెప్పింది అనమాట. ఈ చాలా ఈజీ, హ్యూమన్ బ్రెయిన్లో మెమరీస్ని డిలీట్ చేయడం చాలా ఈజీ అని చెప్పి చెప్పింది. ఆ ఇమేజ్ కూడా ఉంది నా దగ్గర, చూపిద్దాం ఆడియన్స్కి. అలాగే డాక్టర్ జేమ్స్ జియోర్డానో, ఆయన న్యూరో సైంటిస్ట్, డార్పాకి పనిచేశాడు అనమాట. ఆయన యూఎస్ గవర్నమెంట్ సైంటిస్ట్. ఆయన కూడా చెప్పాడు, ఆయన వీడియో కూడా ఉంది. సో మన హ్యూమన్ బ్రెయిన్ని పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయే వరకు మనం దాన్ని మాడిఫై చేయొచ్చు ఆ బ్రెయిన్ని అని చెప్పి చెప్పాడు అనమాట. సో ఇవన్నీ ప్రూఫ్ కదా. ఇప్పుడు నేను చెప్పేది మీరు నమ్మకపోవచ్చు, నమ్మశక్యంగా ఉండకపోవచ్చు మీకు, కానీ నేను ప్రూఫ్ ఇవన్నీ నేను ప్రూఫ్ చూపించగలను అనమాట. ఇది అంటే ఇప్పుడు మొత్తం ప్రపంచం మొత్తంలో 800 కోట్ల జనాభాలో ఇప్పటివరకు ఎంతమందిని కవర్ చేసి ఉంటారు? వాళ్ళకి కవర్ చేయాల్సిన కంట్రీస్ ఏమైనా, ప్రియారిటీ కంట్రీస్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి మెయిన్ వాళ్ళకి అమెరికన్ హెజమనీకి వాళ్ళు నెంబర్ 1 సూపర్ పవర్ కదా అమెరికాకి. సో అమెరికన్ గవర్నమెంట్ ఏంటంటే పర్పెచువల్గా వాళ్ళే మొత్తం మన ప్లానెట్ని రూల్ చేయాలని వాళ్ళ అబ్జెక్టివ్ అనమాట. సో వాళ్ళకి మెయిన్ ఇప్పుడు రష్యా ఒకటి, చైనా ఒకటి, ఇండియా టు ఎ సర్టన్ ఎక్స్టెంట్. అంటే ఇప్పుడు మనం ఇంకా సూపర్ పవర్ అవ్వలేదు, ఇంకో 20 yearsలో అవ్వచ్చు మనం ఇండియా. ప్రస్తుతం చైనాను రష్యా వాళ్ళతో కంపీట్ చేయడం అనమాట. అంటే ఆ జనాభా మొత్తం కవర్ చేశారండి. ఇంకా మొత్తం చైనాని రష్యాని ఇంకా కవర్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళు క్లోజ్డ్ ఎకానమీస్ కదా, క్లోజ్డ్ కంట్రీస్. కొంచెం మనం ఓపెన్, కంప్లీట్లీ ఓపెన్. మనం డెమోక్రసీని వర్షిప్ చేస్తాం కదా మనం ఇండియన్స్. సో మనం అంతా ఓపెన్ చేస్తాం మన కంట్రీని, వాళ్ళ మీడియాకి, వాళ్ళ కంపెనీస్, వాళ్ళ సోషల్ మీడియా యాప్స్ అన్నిటికీ మనం అంతా వాళ్ళ మీద డిపెండ్ అయ్యాం కదా. ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, నెట్, ఆల్రెడీ మన డేటా అంతా వాళ్ళ చేతిలోనే ఉంది. మనం మొత్తం ఇండియన్స్ డేటా అంతా వాళ్ళ చేతిలో ఉందన్నమాట. ఎంత స్టూపిడో ఆలోచించండి మన ఇండియన్స్. ఇప్పుడు చైనా వాళ్ళు ఎంత స్మార్టో ఆలోచించండి. 25 years బ్యాకే వాళ్ళు ఈ ముందు చూపుతో ఈ అమెరికన్ కంపెనీస్ని వాళ్ళు రానివ్వలేదు, ఈ అమెరికన్ సోషల్ మీడియా వాటిని రానివ్వలేదు అనమాట. వాళ్ళ డేటాని, వాళ్ళ పాపులేషన్ డేటాని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకున్నారనమాట చైనా వాళ్ళు. ఎంత స్మార్టో. అసలు ఇప్పుడు సావర్నిటీ అనేది ఏ కంట్రీకి లేదేమోనండి, ఎందుకంటే జీమెయిల్ వాడితే, ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ వాడినా సరే ఆ జీమెయిల్ మొత్తం డేటా అంతా ఆయన దగ్గర ఉంటుంది. మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ప్రాసెస్ చేస్తారు, జీమెయిల్లో ఉంటుంది. ఏం చేస్తున్నాము, మన మెంటాలిటీ ఏంటి, మనం ఏం కొంటున్నాము, అట్లా అన్నమాట. ఏ సినిమాలకి వెళ్తున్నాం, ఏ రెస్టారెంట్స్కి వెళ్తున్నాం, మొత్తం మన ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు గ్యాదర్ చేస్తున్నారు అనమాట. సో అట్లా అంటే మెయిన్ టార్గెట్ ఇప్పుడు రష్యా, చైనా అంటారా ఇప్పుడు ఈ ప్రయోగాలు? ఇప్పుడు మిగతా కంట్రీస్ అన్ని అమెరికాతో కంపీట్ చేయలేరు కదా, వాళ్ళకి మిలిటరీకి పవర్ లేదు, ఎకనామిక్ పవర్ లేదు చిన్న చిన్న కంట్రీస్కి. మరి మిమ్మల్ని ఎందుకు టార్గెట్గా చేసుకున్నారు బీయింగ్ అన్ ఇండియన్? అంటే చెప్పాను కదా, ఇప్పుడు మనం డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్, డిఫరెంట్ రిలీజియన్, డిఫరెంట్ నేషనాలిటీ అలా సెలెక్ట్ చేసుకున్నారు. సో ఆ నేపథ్యం అంటే ఎక్స్పెరిమెంట్లో భాగంగా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు, అంటే టార్గెటెడ్ కంట్రీలో భాగంగా కాదు. కంట్రీకి సంబంధం లేదు. నన్ను సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఐఎమ్ ఇన్ 30s. సో 30sలో ఇతను ప్రోగ్రామరు, హిందూ, 30 to 40 ఏజ్ గ్రూపు, అట్లా సెలెక్ట్ చేసుకున్నారు అనమాట. అట్లా డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ అనమాట. ప్రతి ఏజ్ గ్రూప్లోనూ విక్టిమ్స్ ఉన్నారనమాట. ప్రతి దేశంలోనూ ఉన్నారు. జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, మలేషియాలో కూడా ఉన్నారనమాట, ఇండోనేషియా. ఎందుకంటే ఆ విక్టిమ్స్ వాళ్ళు యూట్యూబ్లోనూ వాటిలోనూ అప్లోడ్ చేస్తున్నారు, ఫేస్బుక్లో, మేము టార్గెటెడ్ ఇండివిజువల్స్ మమ్మల్ని ఇట్లా టార్చర్ చేస్తున్నారు రిమోట్గా అని చెప్పి వాళ్ళు వీడియోస్ అప్లోడ్ చేశారనమాట. ప్రతి దేశంలోనూ ఉన్నారనమాట ఆల్మోస్ట్. ఇది వరల్డ్ వైడ్ ఫెనామినాన్ అనమాట. అంటే మీరు ఎవరికి మరి కంప్లైంట్ ఇవ్వలేదా ఈ విషయం మీద? ఇట్లా నన్ను హ్యూమన్ రైట్స్ వైలేషన్ కదా? అవును, హ్యూమన్ రైట్స్ వైలేషన్ అండి. ప్రాబ్లం ఏంటంటే అమెరికాలో మన పాలిటీషియన్స్ ఉంటారు కదా, ఈ కాంగ్రెస్ మెన్, సెనేటర్స్, వాళ్ళు కూడా అమెరికన్ గవర్నమెంట్ అంటే భయపడతారనమాట. ఇప్పుడు ఇండియాకి మన అమెరికాకి డిఫరెన్స్ ఏంటంటే, మన ఇండియాలో హైయెస్ట్ పవర్ మనం ప్రైమ్ మినిస్టర్ లేకపోతే చీఫ్ మినిస్టర్స్కి ఉంటుంది కదా, అక్కడ అట్లా కాదనమాట. అమెరికన్ గవర్నమెంట్ అంటే FBI, CIA, NSA, DOJ, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్, IRS, ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్, వాళ్ళు అనమాట అసలు గవర్నమెంట్. పాలిటీషియన్స్ కూడా వాళ్ళంటే భయపడతారనమాట.
సో మాకు ఎవరు హెల్ప్ చేయట్లేదు అనమాట. మేము పోలీసులకి దగ్గరికి వెళ్ళామనుకోండి, రిపోర్ట్ ఇస్తే వాళ్ళు తీసుకున్నా కూడా పట్టించుకోరు అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఈ టెక్నాలజీస్ ఉన్నాయని తెలియదు కదా. పోలీసులు అంటే లోయెస్ట్ లెవెల్, లా ఎన్ఫోర్స్మెంట్లో లోయెస్ట్ లెవెల్ అనమాట. సో వాళ్ళకి ఈ టెక్నాలజీస్ ఉన్నాయని తెలియదు, చెప్పినా అర్థం చేసుకునే కెపాసిటీ లేదు. అలాగే నేను కాలిఫోర్నియాలో ఉన్నప్పుడు జో లాఫ్ట్రెన్ అని చెప్పి శానోజే కాంగ్రెస్ ఉమెన్, ఆవిడకి నేను 2006లోనే ఒక కంప్లైంట్ ఇచ్చాను. నన్ను ఇట్లా టార్చర్ చేస్తున్నారు అమెరికన్ గవర్నమెంట్, సిఐఏ వాళ్ళు, ఎన్ఎస్ఏ, ఎఫ్బిఐ వాళ్ళు అని చెప్పి. అట్లాగే లాస్ ఏంజల్స్లో ఉన్నప్పుడేమో బ్రాడ్ షర్మన్ అని చెప్పి కాంగ్రెస్ మన్, ఆయన కూడా నేను కంప్లైంట్ చేశాను. అలాగే కమలా హ్యారిస్ అప్పుడు సెనేటర్గా ఉండేది కాలిఫోర్నియా, ఆవిడకి కూడా నేను కంప్లైంట్ పంపించాను. ఒక DVD పంపించి మొత్తం ఒక 75 pages ప్రింట్ చేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి టెక్నాలజీస్ ఎలా పనిచేస్తాయి ఏంటి అని చెప్పి అంతా పంపించాను. కానీ ఎవరు పట్టించుకోరు అనమాట. ఎందుకంటే వాళ్ళు కూడా గవర్నమెంట్ అంటే భయపడతారు అనమాట. సో ఎవరికి హెల్ప్ చేయరు అనమాట. అట్లాగే నేను ఇండియాలో కూడా మన ఇండియన్ గవర్నమెంట్ కొంచెం హై లెవెల్లో ఉన్న వాళ్ళని కాంటాక్ట్ చేశానండి ఒక 10-15 years బ్యాక్. వాళ్ళకి ఈ టెక్నాలజీస్ ఉన్నాయని తెలియదు, సో వాళ్ళు ఏం చేయలేరు అనమాట. ఇంకెవరిని అంటే ఇండియన్ ఎంబసీలో ఎవరినైనా కాంటాక్ట్ చేయటం, ఇండియన్ ఎంబసీస్ వాళ్ళు కూడా పట్టించుకోరండి. సో దాని వేస్ట్ ఆఫ్ టైం అనమాట. సో అట్లా. సో అమెరికన్స్కి కూడా, అమెరికన్ సివిలియన్స్ ఏది వైట్స్ బ్లాక్స్ ఉంటారు కదా అమెరికాలో పుట్టి పెరిగిన వాళ్ళు, వాళ్ళని కూడా టార్చర్ చేస్తున్నారు చాలామంది అనమాట. సో వాళ్ళకి కూడా ఎవరు హెల్ప్ చేయట్లేదు అనమాట. సో ఈ అమెరికన్ గవర్నమెంట్ వెరీ కన్నింగ్ అనమాట. వాళ్ళు ఏం చేశారంటే ఈ మీడియాని యూజ్ చేసుకుని ఈ డాక్టర్ కమ్యూనిటీ ఉంటుంది కదా, సైకాలజీ కమ్యూనిటీ, ఈ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, అమెరికన్ సైకాట్రీ అసోసియేషన్ ఒకటి, అమెరికన్ మెడికల్ అసోసియేషను, ఈ మెడికల్ అసోసియేషన్స్, ఈ హెల్త్ కేర్ కమ్యూనిటీ, ఈ పబ్లిక్ని, వీటన్నిటిని మీడియాని యూజ్ చేసి బ్రెయిన్ వాష్ చేశారు. ఈ విక్టిమ్స్ వీళ్ళు విక్టిమ్స్ కాదు, వీళ్ళని ఎవరు టార్చర్ చేయట్లేదు, వీళ్ళకి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పేసి మొత్తం బ్రెయిన్ వాష్ చేశారు దేశం అంతా. సో అందుకని ఏమవుద్దంటే డాక్టర్స్ మమ్మల్ని నమ్మరు. మీరు ఎవరైనా డాక్టర్ని కన్సల్ట్ చేశారా? నేను డాక్టర్ని కన్సల్ట్ చేశానండి లాస్ ఏంజలస్లో. ఆయనకి ఈ ప్రూఫ్ అంతా కొన్ని చూపించాను. ఆయన నన్ను నమ్మాడు అనమాట. నేను చెప్పేది నిజమే, నన్ను ఇట్లా టార్చర్ చేస్తున్నారని చెప్పి ఆయన నమ్మాడు. మరి ఆయన రెమెడీ ఏమో చెప్పలేదండి, అంటే మెడికల్ రెమెడీ అంటే ఇప్పుడు మీ మెదడులోకి ఎక్కించిన స్ప్రేస్ రిమూవ్ చేయడానికి కానీ? అది అసలు ఇంపాసిబుల్, ఇంకా రిమూవ్ చేయడం అనేది ఇంపాసిబుల్ అనమాట. వన్స్ వాళ్ళు మన బ్రెయిన్ని వాళ్ళ సూపర్ కంప్యూటర్కి లింక్ చేసిన తర్వాత ఆ లింక్ని బ్రేక్ చేయడం ఇంపాసిబుల్ అనమాట. ఇక మనం జీవితాంతం ఒక స్లేవ్గా బతుకుతాం అనమాట. అట్లాగే ఇది ఫ్యూచర్లో ఏంటంటే వాళ్ళ ప్లాన్ ఏంటంటే మొత్తం 8 billion హ్యూమన్ బీయింగ్స్ని హ్యూమన్ క్వాంటమ్ కంప్యూటర్ అని చెప్పి ఒకటి బిల్డ్ చేశారనమాట. సో ఆ హ్యూమన్ క్వాంటమ్ కంప్యూటర్కి కనెక్ట్ చేస్తారనమాట ప్రతి బ్రెయిన్ని. అది వాళ్ళ అబ్జెక్టివ్. ఇంకో 20 yearsలో అట్లా చేయాలని వాళ్ళ అబ్జెక్టివ్ అనమాట. ప్రస్తుతం అట్లీస్ట్ ఒక couple of 100 million హ్యూమన్ బీయింగ్స్ని ఆల్రెడీ లింక్ చేశారు. అంటే 200 కోట్ల మంది ఈజీగా ఒక 200-300 కోట్ల మందిని ఆల్రెడీ లింక్ చేశారనమాట. అమెరికాలో అయితే వాళ్ళు ప్రతి బ్రెయిన్ని యాక్సెస్ చేయగలరు. 25% ఆఫ్ ద హ్యూమన్ పాపులేషన్ 25% ఆఫ్ ద హ్యూమన్ పాపులేషన్ ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట. ఇంకా మిగతా 20 yearsలో మిగతా హ్యూమన్ బీయింగ్స్ని కూడా యాడ్ చేస్తారనమాట. సో ఇట్లా వాళ్ళ మెయిన్ అబ్జెక్టివ్ అనమాట. దీన్ని సెన్షియంట్ వరల్డ్ సిమ్యులేషన్ అంటారు, SWS. అదేంటంటే మన రియల్ వరల్డ్ ఎర్త్ ఎలా ఉందో అట్లాగే వాళ్ళు ఒక వర్చువల్ ఎర్త్ ఒకటి క్రియేట్ చేశారనమాట, సెన్షియంట్ వరల్డ్ సిమ్యులేషన్. అందులో ప్రతి మనిషిని మన రియల్ వరల్డ్ అవతార్, మన బ్రెయిన్ని వాళ్ళు మన డిజిటల్ అవతార్కి కనెక్ట్ చేస్తారనమాట. ఆ సూపర్ కంప్యూటర్స్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తరుణ్ అని చెప్పేది ఒక డిజిటల్ అవతార్ ఉంటుంది అనమాట. ఆ డిజిటల్ అవతార్కి నా బ్రెయిన్ కనెక్ట్ చేస్తారు. కనెక్ట్ చేసి నాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా, ప్రతిదీ, ఎవ్రీడే నేను చేసే ప్రతి పని, నేను నా ప్రతి థాట్ అవన్నీ ఆ డిజిటల్ అవతార్లో ఇన్పుట్ చేస్తారనమాట. సో అదేమవుద్దంటే ఆ డిజిటల్ అవతారు నేను బయట ప్రపంచంలో ఎట్లా బిహేవ్ చేస్తానో అది కూడా అట్లాగే బిహేవ్ చేస్తుంది అనమాట. సో అట్లా వాళ్ళు రెప్లికేట్ చేసి మొత్తం వరల్డ్ని రెప్లికేట్ చేసి ఒక SWS క్రియేట్ చేశారనమాట. ఇప్పుడు మీ డైలీ రొటీన్కి ఇప్పుడు ఏదైతే జరిగిందో ఆ పరిణామం అది మీకేమి ప్రభావం చూపించలేదండి? ప్రభావం ఉంటుందండి. ప్రతిరోజు నన్ను ఇంకా వాళ్ళు టార్చర్ చేస్తూ ఉంటారు డెలిబరేట్గా. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, అదేంటంటే ప్రస్తుతం AI అంటారు కదా, ఈ చాట్ GPT, బార్డు, జెమినాయి, లేకపోతే మిడ్ జర్నీ, ఇవన్నీ గ్రాక్, ఇవన్నీ AI అంటారు. నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటారు, దట్ AGI అంటారు. అలాగే AGI తర్వాత ఇంకా అడ్వాన్స్ స్టేజ్ వచ్చే దాన్ని ASI, ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ అంటారు. సో ఈ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ ఒక 20-25 yearsలో పబ్లిక్కి అవైలబిలిటీ ఉంటుంది, ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్. కానీ అమెరికన్ గవర్నమెంట్ పబ్లిక్లీ అవైలబుల్ టెక్నాలజీస్ కంటే కూడా ఒక 20-30 years వాళ్ళు అడ్వాన్స్గా ఉంటారు. అంతే కదా, వాళ్ళు మనకంటే అడ్వాన్స్గా ఉంచుకుంటారు వాళ్ళ టెక్నాలజీ 30 years అట్లీస్ట్. సో వాళ్ళ దగ్గర ASI ఆల్రెడీ ఉంది అని మనం యాక్సెప్ట్ చేయాలి. వీ కెన్ ఎక్స్ట్రాపులేట్ కదా, ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో డెవలప్ చేస్తున్నారు ఏఐని, 1980s నుంచే డెవలప్ చేశారు. సో వాళ్ళు ఆల్రెడీ ASI స్టేజ్లో ఉన్నారు అని చెప్పి మనం యాక్సెప్ట్ చేయాలి. అట్లాగే ఈ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ని
ఇప్పుడు కొంతమంది ఎక్స్పర్ట్స్ ఏంటంటే దాన్ని నాన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంటారు, NHI అంటారు దాన్ని. కొంతమంది ఎక్స్పర్ట్స్ ఏమో దాన్ని సిలికాన్ నానో మెషిన్స్ అంటారు. ఈ ఎయిర్లో ఉంటాయి అన్నమాట. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకపోతే ఈ నాన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఈ ఎయిర్లో ఉంటుంది అనమాట. అది మన ప్రైవేట్ థాట్స్ని రీడ్ చేయగలుగుతుంది అని చెప్పారు అనమాట. ఫోర్బ్స్ మ్యాగజైన్ ఒక 2010లో అనుకుంటా స్మార్ట్ డస్ట్ కెన్ రీడ్ అవర్ ప్రైవేట్ థాట్స్ అని చెప్పి ఒక కాలం పబ్లిష్ చేశారు. సో మరి ఫోర్బ్స్ చెప్పేది మనం నమ్మాలి కదా, వాళ్ళు ఏమి దే ఆర్ నాట్ లయింగ్ టు అస్ కదా. ఫోర్బ్స్ మ్యాగజైన్ చాలా ఫేమస్ మ్యాగజైన్, పాపులర్ మ్యాగజైన్. స్మార్ట్ డస్ట్ అంటే స్మార్ట్ డస్ట్ ఎయిర్లో ఉంటుంది, అది దే కెన్ రీడ్ అవర్ ప్రైవేట్ థాట్స్, కెన్ మానిటర్ అవర్ ప్రైవేట్ థాట్స్ అని చెప్పి ఒక కాలం పబ్లిష్ చేశారు. సో మనం నమ్మాలి కదా, ఇప్పుడు నేను చెప్పింది మీరు నమ్మాలి, ఎందుకంటే ఫోర్బ్స్ చెప్పిందే నేను చెప్తున్నాను. సో దాన్ని కొంతమంది సైంటిస్టులు అనమాట ఈ WEF అంటారండి, వరల్డ్ ఎకనామిక్ ఫోరం. అది అసలు గవర్నమెంట్, అమెరికన్ గవర్నమెంట్ అది రన్ చేస్తుంటుంది అనమాట. WEF ఈ ఫిల్దీ రిచ్ ఆలిగార్క్స్, ఈ గేట్స్, సోరోసు, లారీ ఫింకు, బ్లాక్ రాక్, వ్యాంగార్డు, ఈ వాల్ స్ట్రీట్ ఎలీట్స్ ఉంటారు అనమాట. వాళ్ళు అసలు అమెరికన్ గవర్నమెంట్ వెనక నుంచి రన్ చేస్తుంటారు అనమాట. బయటికి మటుకు ఈ బైడెన్ను లేకపోతే ట్రంప్ ఈ పవర్లెస్ పప్పెట్స్ అనమాట. వీళ్ళకి అసలు పవర్ లేదనమాట, ప్రెసిడెంట్స్కి అసలు పవర్ లేదు. ఈ వీళ్ళని ప్రొజెక్ట్ చేస్తుంటారు, వీళ్ళు చాలా పవర్ఫుల్ అని చెప్పి మనకి డిసీవ్ చేస్తుంటారు అనమాట. అసలు రన్ చేసేదంతా వాళ్ళు అనమాట, WEF అనమాట. సో దానికి క్లాస్ ష్వాబ్ అని చెప్పి చైర్మన్, అలాగే అడ్వైజర్ యువాల్ నోవా హరారి, ఆయన కూడా చెప్పాడండి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన ప్లానెట్ని ఇన్వేట్ చేసింది, ల్యాబొరేటరీస్ నుంచి ఇన్వేట్ చేసింది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్ కెన్ హ్యాకర్స్ అండ్ ఇట్ కెన్ అనలైజర్స్ అని చెప్పాడనమాట. అంటే ఇట్ కెన్ రీడ్ అవర్ ప్రైవేట్ థాట్స్, ఇట్ కెన్ ఇంటరాక్ట్ విత్ అస్, అవర్ బాడీస్ అండ్ బ్రెయిన్స్ అని చెప్పాడనమాట. ఆ వీడియో కూడా ఉంది. సో మనం ఆయన చెప్పింది నమ్మాలి కదా. యువాల్ నోవా హరారి ఆయన పేరు, ఆయన వరల్డ్ వైడ్ ఫేమస్. ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి, హ్యుమానిటీ ఫ్యూచర్ గురించి ఈయన ఎక్స్పర్ట్ అనమాట. సో ఆయన ప్రతి ఫోరం మీద ఆయన్ని సెమినార్స్కి వాటికి వాళ్ళని ఇన్వైట్ చేసి ఆయన మీటింగ్స్, సెమినార్స్లో ఆయన అడ్రస్ చేస్తుంటాడు అనమాట జనాన్ని. సో ఆయన బుక్స్ కూడా రాశాడు, హోమోసేపియన్స్ అని చెప్పి బుక్ రాశాడు ఆయన. ఆయన చెప్పేది మనం నమ్మాలి కదా. ఆయన కూడా చెప్పాడు అనమాట ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ ఎయిర్లో ఉంటుంది, అది మన బ్రెయిన్స్తోనూ మన బాడీస్తోనూ ఇంటరాక్ట్ అవుతుంది అని చెప్పాడు అనమాట. సో ఇవన్నీ మనం యాక్సెప్ట్ చేయాలి. మనకు ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే మన హ్యూమన్ బీయింగ్స్కి ద మోస్ట్ కామన్ ఆస్పెక్ట్ అమాంగ్ హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ డినయల్. మనం ప్రతిదీ డినై చేసేస్తాం, ఎందుకంటే మన డొమైన్ నాలెడ్జ్లో మన డొమైన్ నాలెడ్జ్ చాలా స్మాల్. మన ప్రొఫెషన్కి మనం ఏదో టీవీలో చూసి నేర్చుకునేది తప్ప మనం మిగతా నాలెడ్జ్ అంతా ఏంటంటే మనం అవుట్ సైడ్ అవర్ డొమైన్ నాలెడ్జ్ మనం యాక్సెప్ట్ చేయం. చాలా కష్టం అనమాట అది మన హ్యూమన్. దట్టు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనల్ని చరాచర జగత్తుని నడిపించేందుకు ఒక దేవుడు ఉన్నాడు. దేవుడిని నమ్మని వాళ్ళకేమో ఒక అతీత శక్తి ఉంది, అదే మనం నడిపిస్తుంది. కానీ ఇప్పుడు ఇవన్నీ చెప్పినా సరే ఎల్యూసినేషన్స్ అను ఏదో కొట్టిపడేస్తారు అని చెప్పి కొట్టిపడేస్తారు. వాళ్ళు అట్లా బ్రెయిన్ వాష్ చేస్తారు. మన మీడియా పాప్ కల్చర్ ఏంటంటే జనాన్ని బ్రెయిన్ వాష్ చేసేసింది. ఈ విక్టిమ్స్ చెప్పేదంతా అబద్ధం, వీళ్ళకి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీళ్ళకి స్కిజోఫ్రెనియా ఉంది, హెలూసినేషన్స్ అని చెప్పి జనాన్ని మోసం చేసేస్తున్నారు అనమాట. అట్లా డిసెప్షన్ అనమాట. అమెరికన్ గవర్నమెంట్ ప్రతిదీ ఎవ్రీథింగ్ ఈజ్ అ లై అనమాట. అసలు డెమోక్రసీ అనేది అమెరికాలో లేదనమాట, ఎప్పుడూ లేదనమాట. సో ఇట్లా సీక్రెట్గా టార్చర్. ఇప్పుడు దేవుడు అనే కాన్సెప్ట్ కూడా దీనివల్ల అంటే జనం ఇది మొత్తాన్ని నమ్మితే అది పోయే అవకాశం ఉందంటారు. ఇంకొక 15-20 నమ్మకం అట్లాగే ఉంటుంది. ఆ నమ్మకం ఉన్న వాళ్ళని ఎవరిని వీళ్ళు మార్చలేరు కదా. ఫ్యూచర్లో పోతుందండి. ఒకసారి ఇప్పటికే చాలా మత మార్పుల గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు చెప్తే మామూలు ఫిజికల్గా కాకుండా అసలు బ్రెయిన్లోనే అసలు వాళ్ళ మతాన్ని మార్చే కూడా చేయొచ్చేమో కదా. అంటే ఫ్యూచర్లో చేస్తారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇరాక్ వార్లో 20 years బ్యాక్ ఇరాక్ వార్ జరిగింది కదా. ఆ ఇరాక్ వార్లో అమెరికన్ గవర్నమెంట్ వాళ్ళు, అమెరికన్ ఆర్మీ వాళ్ళు వాయిస్ ఆఫ్ గాడ్ వెపన్స్ అని చెప్పి యూజ్ చేశారు. అదేంటంటే ఈ ఇరాకీ సోల్జర్స్ బ్రెయిన్స్లోకి రిమోట్గా వాయిసెస్ ప్రొజెక్ట్ చేశారనమాట. ఇది అల్లా వాళ్ళతో మాట్లాడుతున్నట్టు, నేను అల్లాని, నేను మీకు చెప్తున్నాను, ఇప్పుడు మీరు గన్స్ అన్ని కింద పడేసేసి మీరు సరెండర్ అయిపోండి అమెరికన్ ఆర్మీకి అని చెప్పి అట్లా వాయిస్ దాన్ని వాళ్ళ బ్రెయిన్స్లోకి ప్రొజెక్ట్ చేశారనమాట, వాయిసెస్ అనమాట. సో చాలామంది ఇరాకీ సోల్జర్స్ వాళ్ళు సరెండర్ అయిపోయారు. అట్లా మెనిపులేట్ చేస్తున్నారు అనమాట. దాన్ని వాయిస్ ఆఫ్ గాడ్ వెపన్స్ అంటారు. ఇది యాక్చువల్గా CNN వాళ్ళ వెబ్సైట్లో కూడా ఇవన్నీ రాశారు, వాయిస్ ఆఫ్ గాడ్ వెపన్స్, అమెరికన్ గవర్నమెంట్ యూజ్డ్ ఇట్ ఇన్ ఇరాక్ వార్. ఇప్పుడు మీ అనుభవం దృష్ట్యా దీనివల్ల వేరే హెల్త్కి సంబంధించిన ఇష్యూస్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు హెల్త్కి సంబంధించి పాజిటివ్ నెగిటివ్ రెండు ఉన్నాయండి. ఇప్పుడు వాళ్ళు మనుషుల్ని ఏంటంటే వాళ్ళు కంప్లీట్గా ఎన్స్లేవ్ చేయడం వాళ్ళ ఉద్దేశం అనమాట. ఇప్పుడు మనం పాజిటివ్గా ఉండి మనం పవర్ఫుల్గా ఉన్నప్పుడు మనం ఎన్స్లేవ్ చేయడం కష్టం కదా.
సో మన వాళ్ళు ఏంటంటే మెంటల్గా డిసింటిగ్రేట్ చేసేస్తారనమాట. ఇట్లా ఫిజికల్ టార్చర్ చేసి మెంటల్ టార్చర్ చేసి మన వీక్గా తయారు చేస్తారు. మనం వీక్ అయిపోయినప్పుడు ఇంకా మనం స్లేవ్గా బతుకుతాం. అంటే ఫిజికల్ టార్చర్ అంటే ఏం చేస్తారండి? అది కూడా రిమోట్లోనే రిమోట్గానండి. ఎట్లా చేస్తారు? బాడీలోకి మన డిఫరెంట్ బాడీ పార్ట్స్లోకి పెయిన్ క్రియేట్ చేస్తారు. సో అప్పుడప్పుడు నాకు సడన్గా పెయిన్ వస్తుంది అనమాట, లేకపోతే నీడిల్స్తో గుచ్చుతున్నట్టు అనిపిస్తుంది అప్పుడప్పుడు, ఫీట్లో కానీ కాళ్ళలో కానీ చేతిలో కానీ అట్లా అనమాట. ఒక్కోసారి మెడలో సడన్గా పెయిన్ వచ్చేస్తుంది అనమాట. ఏది ఏమి మనకి కారణం లేకుండా అన్నమాట, రీజన్ లేకుండా పెయిన్ వచ్చేస్తుంది. అట్లాగే ఫీట్ నీస్ పెయిన్ క్రియేట్ చేస్తారనమాట. ఇట్లా చాలామంది ఎక్స్పీరియన్స్ అయ్యారు, మిలియన్స్ ఆఫ్ అమెరికన్స్, వరల్డ్ వైడ్ ఫినామినా అనమాట. దీన్ని హవానా సిండ్రోమ్ అంటారు. హవానా సిండ్రోమ్ అని మీరు పేరే వినే ఉంటారు. బెంగళూరులో అమర్నాథ్ చాగు అని మన హైదరాబాద్ అతనే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఆయన కూడా సఫర్ అవుతున్నాడు ఈ హవానా సిండ్రోము. ఆయన కోర్టులో కేసు పెట్టాడు లాస్ట్ ఇయర్. మన బెంగళూరు హైకోర్టు వాళ్ళు జడ్జి దీక్షిత్ అండి, ఆయన మన ఇండియన్ గవర్నమెంట్కి ఆర్డర్ ఇచ్చిందనమాట. ఈ హవానా సిండ్రోమ్ అంటే ఏంటి, దీనివల్ల వీళ్ళు ఇండియన్ సివిలియన్స్ సఫర్ అవుతున్నారు, మీరు ఇన్వెస్టిగేట్ చేసి మాకు రిపోర్ట్ సబ్మిట్ చేయండి అని చెప్పి ఇండియన్ గవర్నమెంట్కి ఆర్డర్ ఇచ్చింది. అంటే హవానా సిండ్రోమ్ అనేది ఫిజియాలజికల్ ప్రాబ్లమా, లేదంటే ఇప్పుడు మీరు చెప్పిన వీళ్ళు క్రియేట్ చేసింది అంటారు? వీళ్ళు క్రియేట్ చేసిందండి, ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసిన ప్రాబ్లం. అంటే దానికి ఏం పేథాలజికల్ గ్రౌండ్ ఏమి ఉండదా? డాక్టర్స్ డయాగ్నోసిస్ చేసి చెప్పడం అనేది వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పాను అనుకోండి, నాకు ఇట్లా నీస్లో పెయిన్ క్రియేట్ చేశారు వాళ్ళు అని చెప్తే అతనికి డయాగ్నోస్ చేయలేడు కదా ఆ పెయిన్. అంటే హవానా సిండ్రోమ్ అనేది ఎవరు పేరు పెట్టారు దీనికి? అసలు దీన్ని ఎవరు గుర్తించారు క్లాసిఫై చేయటం? అది ఎందుకు వచ్చిందంటే దాని పేరు ఒక 20 years బ్యాక్ అనుకుంటా, 20 years బ్యాక్ అనుకుంటా. ఇప్పుడు మన క్యూబా క్యాపిటల్ హవానా. ఇక్కడ ఈ అమెరికన్ ఎంబసీ అఫీషియల్స్ ఉంటారు కదా, ఈ ఎంబసీ అఫీషియల్స్ని వీళ్ళు ఈ సిమ్టమ్స్ ఎక్స్పీరియన్స్ అయ్యారనమాట. సడన్గా నాసియా, వామిటింగ్స్, బాగా సివియర్గా హెడేక్ వచ్చేస్తుంది, వాంతులు అవుతాయి వాళ్ళకి సడన్గా అనమాట, బాడీ జోల్స్ వస్తాయి అన్నమాట. అట్లా వచ్చేటప్పటికి వాళ్ళు ఈ కంప్లైంట్ చేశారు. సో అందుకని అది అక్కడ స్టార్ట్ అయిందని కాబట్టి వాళ్ళు హవానా సిండ్రోమ్ అని పేరు పెట్టారు అనమాట దానికి. ఒరిజినల్గా అమెరికన్ ఎంబసీ అఫీషియల్స్ సఫర్ అయ్యారు ఇది క్యూబా క్యాపిటల్ హవానాలో. కాకపోతే ఏంటంటే ఈ హవానా సిండ్రోమ్ అనేది ఒక బేసిక్ లెవెల్ అనమాట, బేసిక్ లెవెల్ టార్చర్స్ అనమాట. నేను చెప్పేది ఏంటంటే ఇంకా సివియర్ సిమ్టమ్స్ అనమాట. మన ఫిజికల్గా డిజేబుల్ చేయడం, మెంటల్గా మనని మెనిపులేట్ చేయడం, మన థాట్ ప్రాసెస్ని మెనిపులేట్ చేయడం, మనతో మాట్లాడించడం, ఈమెయిల్ చేయించడం, మనకి ఎగెయినెస్ట్ అవర్ విల్ అనమాట, అట్లా చేస్తారనమాట. సో నేను ఇక్కడ ఉన్నప్పుడు కూడా లాస్ట్ ఇయర్ అండి, నేను బెడ్ మీద కూర్చుని ల్యాప్టాప్ మీద పని చేసుకుంటూ ఊరికే ఇట్లా బాల్ పాయింట్ పని ఇట్లా తిప్పుతున్నాను అనమాట. మనం అప్పుడప్పుడు ఊరికే ఆడుతుంటే ఊరికే ఇట్లా తిప్పుతున్నాను అనమాట. ఒక నిమిషం అయిన తర్వాత, కొంచెంసేపు అయిన తర్వాత అనిపించింది అనవసరంగా మరకలు అవుతాయి కదా బెడ్ మీద అని చెప్పేసి అక్కడ పడేసా బాల్ పాయింట్ పని. ఒక విదిన్ 1 minute అండి వాళ్ళు నా బ్రెయిన్ని కంట్రోల్లోకి తీసుకుని నన్ను మెనిపులేట్ చేశారు. నేను ఆ బాల్ పాయింట్ పని పిక్ చేసుకుని బెడ్ మీద ఒక గీత రాసి మళ్ళీ అక్కడ పడేసాను అనమాట. ఇది నేను ఏదైతే మరకలు అవుతాయి అనుకున్నాను కదా, అది వాళ్ళు రీడ్ చేసి ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నా బ్రెయిన్ని కంట్రోల్లోకి తీసుకుని నాతో ఫోర్సిబుల్గా చేయించింది అనమాట, నా ఎగెయినెస్ట్ మై విల్ అనమాట. అట్లా వాళ్ళు మిలియన్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ని ప్రతిరోజు. అంటే ఇవన్నీ చిన్న పనులు, ఇప్పటివరకు ఏమైనా ప్రమాదకరమైన పనులు, లేదంటే ఏదైనా క్రిమినల్ యాక్టివిటీ, లేదంటే అన్లాఫుల్ యాక్టివిటీ ఏమైనా మీతో చేయించారా? నాతో ఇంకా అన్లాఫుల్ యాక్టివిటీ ఇంకా ప్రస్తుతానికి అయితే ఛాన్స్ లేదు. అంటే వేరే జనాలతో చేయించారనమాట. నాతో ఏంటంటే నా లైఫ్ని మెనిపులేట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కాలిఫోర్నియాలో ఉన్నానండి, నా గర్ల్ ఫ్రెండ్ చైనీస్ అమ్మాయి గూగుల్లో మేనేజర్గా పనిచేసేది. మేము ఇద్దరం శుభ్రంగా 9 months శుభ్రంగా ఉన్నది, రిలేషన్షిప్ శుభ్రంగా ఉంది, ఏం ప్రాబ్లమ్స్ లేవు. నేను ఒకరోజు సడన్గా నాకు అనుమానం వచ్చిందండి, వాళ్ళు నాకు తెలుసు కదా ఆల్రెడీ నన్ను మెంటల్గా మెనిపులేట్ చేయగలరు అని, తను కూడా చేయగలరు అని తెలుసు. భయపడ్డాను, తను మెనిపులేట్ చేసి నా రిలేషన్షిప్ని బ్రేకప్ చేస్తారేమో అని భయపడ్డాను నేను. అది వాళ్ళు ఇమ్మీడియట్గా చదివేసి నా భయాన్ని మర్నాడు పొద్దున ఇమ్మీడియట్గా అండి తను ప్రోగ్రామ్ చేశారు. ఆఫీస్ నుంచి నాకు ఫోన్ చేసి, తరుణ్ 1962లో ఇండియా చైనా వారు మీదే ఫాల్ట్, ఇండియానే ఇన్స్టిగేట్ చేసింది, మీదే తప్పు, మీరే ఇండియానే చైనీస్ సోల్జర్స్ని చంపేసింది అని చెప్పి నన్ను ఆర్గ్యుమెంట్ అనమాట. సో ఆ తర్వాత కంటిన్యూస్గా వాళ్ళు తన బ్రెయిన్ ప్రోగ్రామ్ చేసి నన్ను అక్యూజ్ చేయడం, ఏదో ఒకటి అక్యూజ్ చేసి అట్లా ఇన్సల్ట్ చేయడం, అట్లా నన్ను తనకి బ్రేకప్ అయిపోయేటట్టు చేశారనమాట. దీనివల్ల వాళ్ళకి ఉపయోగం ఏంటండి? వాళ్ళు శాడిస్టులు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఎవరు వాళ్ళని ప్రాసిక్యూట్ చేయలేరు, ఎవరు కనుక్కోలేరు, వాళ్ళ దగ్గర టెక్నాలజీస్ ఉన్నాయని ఎవరికీ తెలియదు. సో ఏమైంది, వాళ్ళు దే బికేమ్ సడిస్టిక్స్, వెరీ సడిస్టిక్ పర్వర్ట్స్ అనమాట. సో దే బికేమ్. అంటే ఇక్కడ సాడిస్టిక్ పర్వర్షన్ తీర్చుకోవడానికే ప్రభుత్వం ఇంత డబ్బులు ఖర్చు పెడుతుందా, లేకపోతే ఏదన్నా వాళ్ళకి
వాళ్ళకి ఏం ప్లాన్ ఉందంటారు? వాళ్ళ గేమ్ ప్లాన్ ఏంటంటే మొత్తం 8 బిలియన్ హ్యూమన్ బీయింగ్స్ని రిమోట్గా ఆపరేట్ చేయడం కదా వాళ్ళు 20 years తర్వాత. దాన్ని న్యూ వరల్డ్ ఆర్డర్ అంటారు, NWO. సో ఇన్ ద 20 years తర్వాత ఏంటంటే వాళ్ళ అబ్జెక్టివ్ ఏంటంటే ప్రతి హ్యూమన్ బీయింగ్ బ్రెయిన్ని ఆ హ్యూమన్ క్వాంటమ్ కంప్యూటర్కి కనెక్ట్ చేసి మన రిమోట్గా ఆపరేట్ చేయడం అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆటోమేటిక్గా మన ఆపరేట్ చేస్తుంది అనమాట, అట్లా అనమాట. సో ఇది ఎప్పటి నుంచో గత 30 years నుంచి ఇంప్లిమెంట్. ఇప్పుడు మరి ఇప్పుడు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది మొత్తం వరల్డ్ వైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ డిప్లాయ్ చేశారు. దాన్ని హైవ్ మైండ్ AI గ్లోబల్ ఇన్ఫర్మేషన్ గ్రిడ్ అంటారు. దాన్ని డిప్లాయ్ చేశారు శాటిలైట్స్ ద్వారా, సెల్ టవర్స్, ఇంటర్నెట్, అదర్ మోడ్స్, డ్రోన్స్, అదర్ మోడ్స్ మొత్తం వరల్డ్ వైడ్ డిప్లాయ్ చేశారు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ద ఓన్లీ థింగ్ లెఫ్ట్ ఈజ్ జస్ట్ యాడ్ ఆల్ ద హ్యూమన్ బీయింగ్ బ్రెయిన్స్ టు దట్ హ్యూమన్. అంటే ఇప్పుడు దీన్ని ఎదుర్కోవడానికి ఇప్పుడు మరి ప్రపంచంలో ఇప్పుడు కొంతమంది విజిల్ బ్లోయర్స్ వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు ఏం ప్రయత్నం చేయట్లేదు అంటారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్నోడెన్ ఉన్నాడు కదా, ఎడ్వర్డ్ స్నోడెన్, ఆయన చెప్పాడు ఇది 2012లో కదా. అంటే స్నోడెన్ లాంటి ఆయన కూడా వీళ్ళు ఆధీనంలో తీసుకోవడానికి ప్రయత్నం చేశారంటారా? చేశారు కదా, అందుకే అతను పారిపోయి రష్యాలో దాక్కున్నాడు కదా, ఇప్పుడు రష్యాలో ఉంటున్నాడు. అంటే చంపేస్తాడని వెళ్ళారు, అంటే దీనికి దానికి సంబంధం ఉందా? ఆయన ఇప్పుడు ఆయనకి స్నోడెన్కి ఈ మైండ్ కంట్రోల్ టెక్నాలజీస్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ తెలియదు, ఎందుకంటే ఆయన పనిచేసింది రెగ్యులర్ యూఎస్ గవర్నమెంట్. ఆ రెగ్యులర్ యూఎస్ గవర్నమెంట్ వాళ్ళు ఆయన చెప్పింది ఏంటంటే అమెరికన్ గవర్నమెంట్ ఇల్లీగల్గా సీక్రెట్గా ప్రతి మనిషిని, ప్రతి అమెరికన్ను, ప్రపంచంలో ప్రతి మనిషి ఈమెయిల్స్, ఫోన్ కాల్స్ అవన్నీ వాళ్ళు నోటీస్ చేస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు, వాళ్ళు రికార్డ్ చేస్తున్నారు అని చెప్పాడు అనమాట. ప్రైమరీ స్టేజ్ ఎగ్జాక్ట్లీ అది అప్పట్లో అనమాట. ఇది స్నోడెన్కి ఈ మైండ్ కంట్రోల్ టెక్నాలజీస్ ఈ స్టేజ్ వరకు డెవలప్ అయిపోయినాయి అనే సంగతి ఆయనకి తెలియదు అనమాట, ఎందుకంటే ఆయన పనిచేసిన డిపార్ట్మెంట్ వేరే అనమాట, అట్లా అనమాట. ఇప్పుడు ఈయన రాబర్ట్ డంకన్ అని తెలుసు ఈ మైండ్ కంట్రోల్ టెక్నాలజీస్ ఈ స్టేజ్లో ఉన్నాయని చెప్పి, అట్లా అనమాట. సో నేను 2 గంటలు మాట్లాడాను కాలిఫోర్నియాలో, నాకు ఆయన కూడా కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు ఈ టెక్నాలజీస్, ఆయనే డెవలప్ చేశాడు అనమాట కొన్ని. ఆయన ఏం చెప్తున్నాడండి, దీన్ని కౌంటర్ చేయడానికి ఏమైనా మార్గం ఉందని అంటున్నాడా, లేదా ఆయన ఏమైనా ప్రయత్నం చేస్తున్నాడా? ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడండి. ఆయన కూడా భయపడుతున్నారు. ట్విట్టర్ మీద థ్రెట్ మెసేజెస్ అనమాట, నన్ను కూడా థ్రెటన్ చేశారు. ఇది నువ్వు నోరు మూసుకుని కూర్చో, బయటకు ఎవరికి చెప్పకు ఈ టెక్నాలజీస్ గురించి, నువ్వు చెప్తే కనుక యూ విల్ సఫర్. మరి ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా మరి ప్రమాదం లేదంటారు? మీకు ప్రమాదం లేదండి వాళ్ళకి, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పింది ఎంతమంది చూస్తారు? మన తెలుగు హైదరాబాదు లేకపోతే తెలుగు జనాభా కొంతమంది చూస్తారు, ఆ చూసిన వాళ్ళు ఎవరికి పవర్ లేదు కదా. అంటే మీరు ఇంగ్లీష్లో చెప్పలేదా ఈ వీడియోని, ఈ ఇన్ఫర్మేషన్ని ఇంగ్లీష్లో ఎక్కడ మీరు బ్రాడ్కాస్ట్ చేయట్లేదా? అంటే ఇండియన్ నేషనల్ మీడియా ఎవరన్నా నన్ను సీరియస్గా తీసుకుని, ఇప్పుడు మన NDTV, టైమ్స్ నౌ, రిపబ్లిక్ వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేసి అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఈ టెక్నాలజీస్ ఇట్లా ఉన్నాయి, వాళ్ళు ఇట్లా మన మెనిపులేట్ చేస్తున్నారు రిమోట్గా అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ టెక్నాలజీస్ ఇవన్నీ చూపిస్తే, ఈ ఎవిడెన్సు, ఈ సైంటిస్ట్ దగ్గర నుంచి ఎవిడెన్సు, ఈ టెస్ట్ మనీ ఇవన్నీ చూపించి నేషన్ వైడ్ కనుక రికగ్నిషన్ వస్తే అప్పుడు వాళ్ళకి డ్యామేజ్ జరుగుతుంది. ఇప్పుడు మనం తెలుగు హైదరాబాద్లో యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూలు చేసి అవన్నీ ఎక్కువ మంది చూడరు కదా, అంటే లిమిటెడ్ ఆడియన్స్ కదా, నేషన్ వైడ్గా ఎవరికి తెలియదు కదా వాళ్ళకి. ఇప్పుడు మనం చూసిన వాళ్ళు ఎవరు, వాళ్ళకి పవర్ లేదు కదా, వాళ్ళంతా మామూలు జనాలు, ఆర్డినరీ, వాళ్ళకి ఏం పవర్ లేదు, వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోలేరు కదా, అమెరికన్ గవర్నమెంట్కి ఎగైన్స్ట్గా యాక్షన్ తీసుకోలేరు, వాళ్ళ దగ్గర రీసోర్సెస్ లేవు, మనీ లేదు, టెక్నాలజీ లేదు, పవర్ లేదు, సో వాళ్ళకి ఏమీ నష్టం జరగట్లేదు. సో నేను చేసేది వాళ్ళకి ప్రస్తుతం ఏమీ నష్టం జరగదు, అందుకని నన్ను చంపరు అనమాట. సో నేను బాగా వరల్డ్ వైడ్ ఫేమస్ అయ్యి, లేకపోతే మన ఇండియాలో నేషన్ వైడ్గా ఇంగ్లీష్ ఛానల్స్ ఇంటర్వ్యూ చేసి నాకు నేషన్ వైడ్ రికగ్నిషన్ వచ్చి నేను ఇవన్నీ ఎక్స్పోజ్ చేస్తుంటే అప్పుడు దే విల్ టేక్ యాక్షన్. ఫైనల్గా మీరు ఏమి అప్పీల్ చేస్తారు అంటే మానవాళికి కానీ, లేదంటే ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళకి కానీ, లేకపోతే ఏమి అప్పీల్ చేస్తారు మీరు? ఈ అప్పీల్ అంటే ప్రస్తుతం ఏంటంటే ఈ తెలుగు పబ్లిక్ ఇప్పుడు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు కూడా సొంతంగా రీసెర్చ్ చేసి, వాళ్ళు కూడా చదివి వాళ్ళంతటికీ వాళ్ళని ఎడ్యుకేట్ చేసుకుని, ఈ వీడియోస్ చూసి, కాలమ్స్, నేను చెప్పిన కాలమ్స్ అవన్నీ ఇవన్నీ చదివి ఎడ్యుకేట్ చేసుకుని ప్రతి మనిషికి వాళ్ళు ఈ వీడియోస్ని ఫార్వర్డ్ చేసి, ఈ కాలమ్స్, ఈ వీడియోస్ అన్నీ వాళ్ళు షేర్ చేసి అందరినీ ఎడ్యుకేట్ చేస్తే మంచిది. అవేర్నెస్ ముందు ఇనిషియల్గా మనకి అవేర్నెస్ రావాలి, ఈ టెక్నాలజీస్ ఉన్నాయి ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటంటే అవేర్నెస్ తీసుకురావాలి. సెకండ్ స్టెప్, అవేర్నెస్ వచ్చిన తర్వాత మనం ఒక ఉద్యమం లాగా, అంటే ఒక రెవల్యూషన్ లాగా, నాకు సమ్హౌ ఇఫ్ దే కెన్ మేనేజ్ టు గెట్ మీ అన్ ఇంటర్వ్యూ ఇన్ ద నేషనల్ మీడియా, అప్పుడు మనకి నేషనల్. అంటే మధ్యలో మీరు మాట్లాడినప్పుడు కొన్ని చోట్ల రివోల్ట్స్ అవి తీసుకురావడానికి కూడా వీళ్ళు ట్రై చేస్తున్నారన్నారు, అంటే బంగ్లాదేశ్ దీనికి ఏమైనా సంబంధం ఉందంటారా? బంగ్లాదేశ్కి వాళ్ళు CIA వాళ్ళు ఈ coup ఆర్గనైజ్ చేసి ఈ హసీనాని రీప్లేస్ చేశారు వాళ్ళ పప్పెట్తో, మొహమ్మద్ యూనస్. దానికి ఇప్పుడు మీరు చెప్పే టెక్నాలజీకి సంబంధం ఉందంటారా? టెక్నాలజీకి కొంతవరకు రిలేషన్ ఉంది, ఎందుకంటే అక్కడ యాజిటేషన్ జరగటం కూడా చాలా. అవునండి, కొంత రిలేషన్. స్పాంటేనియస్గా
ఒక ఇది ఒక రకంగా జరిగింది, అంటే అనూహ్యంగా జరిగింది. అవును, కొంతవరకు వాళ్ళు ఇన్స్టిగేట్ చేశారనమాట. ఈ ముస్లిమ్స్ని, హిందూస్ని చంపేయటము, హిందూస్ని టెంపుల్స్ని బర్న్ చేయటం, ఇట్లాంటివన్నీ ఇవన్నీ వాళ్ళు చేయగలరు అని చెప్పి బ్రయన్ కాఫ్రన్ విజిల్ బ్లోవర్ అని ఆయన చెప్పాడనమాట. వాళ్ళు సియాటిల్లో మొత్తం ఒక కపుల్ ఆఫ్ సిటీ బ్లాక్స్, ఆ బ్లాక్స్లో ఉన్న ప్రతి పాపులేషన్ని వాళ్ళ మైండ్స్ని వాళ్ళు కంట్రోల్ చేయగలిగారు అనమాట, ఇది రిమోట్గా అనమాట. అట్లాగే ఈ బంగ్లాదేశ్లో కూడా వాళ్ళు బంగ్లాదేశ్ పీపుల్ని రిమోట్గా ఇన్స్టిగేట్ చేసి వాళ్ళని హిందువులను చంపించేయడం, లేకపోతే హిందూ టెంపుల్స్ని బర్న్ చేయడం, ఇట్లాంటివి కూడా చేయించారనమాట. అట్లా కెపాసిటీ ఉందని చెప్పి ఆ బ్రయన్ కాఫ్రన్ చెప్పాడనమాట. ఇంతకుముందు మీరు అడిగినట్టు వాళ్ళు నెగిటివ్గా యూజ్ చేస్తున్నారు ఈ టెక్నాలజీస్ అని అడిగారు కదా, అతను చెప్పాడండి. ఇప్పుడు అమెరికాలో జనం మామూలుగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు కదా హైవేస్ మీద, అట్లా వీళ్ళు వాళ్ళ బ్రెయిన్స్ని కంట్రోల్ తీసుకుని బ్రేక్ ప్రెస్ చేసే బదులు యాక్సలరేటర్ ప్రెస్ చేయించడం, లేకపోతే యాక్సలరేటర్ బదులు బ్రేక్ ప్రెస్ చేయించి జనాన్ని యాక్సిడెంట్స్ చేయిస్తున్నారు ఆర్టిఫిషియల్గా అని చెప్పాడు అనమాట. వాళ్ళు బాగా సెడిస్టిక్గా తయారైపోయారు అనమాట. వాళ్ళకి డివైన్ పవర్స్ వచ్చేసి. అంటే ఇంతకుముందు ఏమైందంటే కొన్ని కల్ట్స్ చేసి అమెరికాలో అక్కడ కూడా వాళ్ళని విషవాయువు, అది అంటే ఆయన పేరు ఎగ్జాక్ట్గా నాకు గుర్తురావట్లేదు, కల్ట్లో వాళ్ళందరూ ఆయన ఆధీనంలోకి వస్తారు, గురువు ఆధీనంలోకి. వాళ్ళు చచ్చిపోమంటే చచ్చిపోతారు, అట్లాంటి కొన్ని జరిగాయి. అవునా, కల్ట్స్, క్రిస్టియన్ కల్ట్స్ అవన్నీ చాలా వరకు కల్ట్స్ జరిగి వాళ్ళని చంపేయటం, ఇవన్నీ కూడా ఈ గ్యాస్ ఛాంబర్స్లోకి పంపటం జరిగాయి. అవును, ఇది చూస్తుంటే మ్యాస్ సూసైడ్స్ కూడా చేసుకున్నారు. అవును, చేసుకున్నారు, తీసుకెళ్ళిపోతాడు వాడు. అవును, ఆ లీడర్. ఇప్పుడు వీళ్ళు కూడా అట్లాంటి పనులు చేసే ప్రమాదం ఉందండి. ఆల్రెడీ ఉందండి. ఎందుకంటే వీళ్ళు బేసిక్గా ఏంటంటే ఇవి టెక్నాలజీతో చేస్తున్నారు. ఇప్పుడు ఆ కల్ట్ లీడర్స్ ఏమో వాళ్ళని మాటలతో మెనిపులేట్ చేసి బ్రెయిన్ వాష్ చేసి అట్లా చేయించేవాళ్ళు, మ్యాస్ సూసైడ్స్ అట్లా అనమాట. ఇప్పుడు ఈ అమెరికన్ గవర్నమెంట్ ఏంటంటే ఈ టెక్నాలజీని డెవలప్ చేసేసి ఆ టెక్నాలజీతో చేస్తుందన్నమాట. ఇది ఒక కపుల్ ఆఫ్ బ్లాక్స్ సిటీలో, ఆ బ్లాక్లో ఉన్న ప్రతి మనిషిని వాళ్ళ బ్రెయిన్స్ని కంట్రోల్లో తీసుకుని వాళ్ళందరినీ ఒకే ఎమోషన్, డిప్రెషన్ కానీ, లేకపోతే సాడ్నెస్ కానీ, హ్యాపీనెస్ కానీ వాళ్ళ బ్రెయిన్స్లోకి బీమ్ చేయడం అనమాట, వాళ్ళ బ్రెయిన్స్ని కంట్రోల్ చేయడం, అట్లా చేస్తున్నారని చెప్పి ఆయన చెప్పాడు బ్రయన్ కాఫ్రన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ అనాలిసిస్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.